రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్కు ఎదురుగా ఉన్నటువంటి ఐఐసి 111 ఆ పుట్ట ప్రాంతంలో బీరప్ప గుడి ఉంది. ఆ బీరప్ప గుడికి కొంచెం పైన ఒక 50 అడుగుల ఎత్తున ఒక చిన్న రాక్ షెల్టర్ ఉంది. ఆ రాక్ షెల్టర్ యాన్షియంట్ పీపుల్ లేదా పురామానవుల యొక్క ఆవాస స్థలమని చూడగానే తెలిసిపోతుంది. నేను తెలంగాణ క్లైమేట్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ మీర్ ఉమర్ అలీ ఖాన్ ఇద్దరం కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు మాకు ఒక చిన్న రాతి పనిముట్టు లభించింది. ఇది క్వార్ట్జైట్తో చేసినటువంటి ఒక చిన్న పాయింట్. ఈ ఫోటోను దీని వివరాలను కర్ణాటకలోని ధార్వాడ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవికూర్ సెట్టర్ గారికి పంపిస్తే వారు పరిశీలించి ఇది అప్పర్ పేలియోలిథిక్ క్వార్ట్జైట్ పాయింట్ అని చెప్పారు. చాలా అద్భుతం, ఆశ్చర్యం. మంచిరేవుల పరిసర ప్రాంతాల్లోని ఈ చిన్న గుట్ట మీద లభించినటువంటి ఈ విలువైనటువంటి రాక్ టూల్ చాలా అపురూపమైంది. హైదరాబాద్ ప్రాంత చరిత్రకు ఇది వన్నె తెచ్చినటువంటిది. ఇది చరిత్రలో ఒక కొత్త పుటకు తావిచ్చింది. ఈ చిన్న పరికరం దొరికిన ఈ పరిసర ప్రాంతాల్లో మేము చెప్పినటువంటి రాక్ షెల్టర్లో పరుపు బండ మీద ఒక గేమ్ బోర్డ్, ఆడుకునేటువంటి ఆట బొమ్మ చెక్కింది. దాని పక్కనే 3 గీతలు, దాని కింద ఒక వృత్తాకారం, దాని కింద ఒక పిడి వంటి ఆకారం 3 చెక్కి ఉన్నాయి. త్రిశూలంగా ఉన్నటువంటి ఆ 3 ముమ్మొనలు కూడా పదునుగా తీర్చిదిద్దబడ్డట్టుగా చెక్కబడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ 3 శూలాలు ఒకే చోట కలిసి ఉండడం అనేది మనం చరిత్ర పూర్వయుగంలోని రాజచిత్రాల్లోనైనా అట్లానే మెగాలిథిక్ సమాధుల మీదనైనా రాక్ బోల్డర్స్ మీదనైనా ముడుమాలు చాలా చోట్ల కనపడతాయి. వీటిని ట్రైడెంట్ విత్ సర్కిల్ అని అంటాం. తర్వాత కాలంలో కొంచెం మార్పు చెందిన తర్వాత అవి శిల్పాల్లోనూ తర్వాత నాణాల మీద నందిపాదాలుగా చెప్పబడ్డాయి. కానీ ఇప్పుడు మేము చూసినటువంటి ఈ త్రిశూలాకారము, దాని కింద వృత్తము, దాని కింద పిడి వంటివి అవి చరిత్రకాలానికి సంబంధించిన మధ్యయుగాల నాటివి అనిపిస్తుంది. ఆ ఆటనేమో దాన్ని దాడి ఆట అంటారు. 9 గడులు ఉంటాయి, 9 కాయలతో ఆడతారు, ఇద్దరు ఆడుకునే ఆట. అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరో విశ్రాంతిగా శిలాశ్రయంలో కూర్చొని ఆడుకోవడానికి చెప్పుకున్న ఆట. ఇదేమో మతపరమైనటువంటి పీరి వంటి చిహ్నం అనిపించింది. అక్కడ అన్వేషించాల్సినటువంటి ప్రదేశాలు చాలా విస్తారంగా ఉన్నాయి. అడవి ఉంది. ఆ రాతి గుట్ట మీద మట్టి పొరలు చాలా ఉన్నాయి. ఆ మట్టి పొరల స్థరీకరణను కూడా పరిశోధిస్తే ఇంకా అమూల్యమైనటువంటి చారిత్రక విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నాను.